మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. జూన్ మాసం వృషభ రాశి ఫలితాలు 2026. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనస్తత్వం కానీ, జీవితం కానీ, చేయాల్సిన కార్యక్రమం కానీ, వాళ్ళు చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ, బాధలు పడుకుంటూ, కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేస్తుంటారు. కొంతమంది అయితే మ్యారేజ్ కూడా చేసుకోరు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని గురించి, కుటుంబం బాగు చేయాలి, కుటుంబం బాగుండాలి, అమ్మా నాన్న బాగుండాలి, తమ్ముళ్ళు బాగుండాలి, అన్నలు బాగుండాలి, కుటుంబం అభివృద్ధిగా పొందాలి అని వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. ఎందువల్ల అంటే కుటుంబానికి అనేది చాలా వరకు మన ఇండియాలో కుటుంబానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎందుకంటే కుటుంబం బాగుండాలనుకుంటారు చాలామంది. 99% వరకు మన ఫ్యామిలీ వరకు చాలా బాగుండాలి, మన నలుగురిలో మంచి పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో గౌరవంగా బతకాలి, నలుగురిలో మంచిగా మనం ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన ఒక ప్రేమ, అభిమానం. అది మనకి ఇప్పటి నుంచి వస్తున్న సంప్రదాయకం కాదు, మన పరంపర, మన తాతల ముత్తాతల నుంచి వస్తుంది. అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటే చాలామందికి ప్రేమలు, అభిమానాలు, కుటుంబము జాయింట్గా ఉండాలంటే చాలా వరకు బాధపడుతుంటారు. ఇంత కుటుంబంలో ఒక్కొక్క టైంలో భోజనం కూడా టయానికి దొరకదు వాళ్ళకి. ఎందువల్ల? కుటుంబం పెద్దగా ఉండదానివల్ల. దానివల్ల వాళ్ళు కష్టపడి వస్తారు. మరి ఆ కష్టపడి వచ్చిన దానికి అంత భోజనం తినాలి కదా. మరి ఆ భోజనం తినాలంటే అక్కడ ఉండదు, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇక అలాంటప్పుడు వాళ్ళకి మనసుకి బాధాకరం అనేది అనిపిస్తుంటుంది. ఇక మనం దూరం ఉంటే బెస్ట్ కదా. మనం దూరం ఉంటే మన ఆహారం మనం వండుకొని తినొచ్చు ప్రశాంతంగా. మనల్ని ఒకళ్ళు అడిగేది, ఒకళ్ళని అడగటం ఏమిటి అన్నిటికీ కొంతమంది మనసులో ఆలోచనలు కొన్ని ఉంటాయి. కాబట్టి అలాంటి ఆలోచనల వల్లే మనకి రోజు రోజుకి తగ్గిపోతుంది ప్రేమ, అభిమానం. ఆ అభిమానం మళ్ళీ మనకి పెరగాలి, బాగుండాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. మరి ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా శివ అనుగ్రహం కలిగిన వాళ్ళు, శివ అనుగ్రహంతో కలిగిన ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు, వాళ్ళకి కష్టంతో పాటు సుఖం కూడా అంత హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కానీ, మరి వాళ్ళ పిల్లల చదువు కానీ, వాళ్ళ చదువులో కానీ చూసుకుంటే విద్యారంగంలో చాలా వరకు విద్య వరకు పవర్ఫుల్గా కనబడుతుంది. మరి ఆ విద్యను కూడా వీళ్ళు ఇంకా కొంచెం ఓపిక, జ్ఞాపక శక్తి, నేను వీళ్ళకి విద్యలో కొట్టిన ప్రాబ్లం ఏంటంటే జ్ఞాపక శక్తి బ్రేక్ అవుతుంటుంది. ఎక్కువగా ఆలోచన ఎక్కువ చేస్తుంటారు కాబట్టి దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి రోజు రోజుకు డౌన్ అవుతుంటుంది. మరి అలాగా డౌన్ కాకోకుండా వాళ్ళు కొంచెం దాని గురించి చర్య తీసుకొని జ్ఞాపక శక్తి కరెక్ట్గా పెట్టుకొని వాళ్ళు ఎడ్యుకేషన్ పూర్తి చేసినట్టుకైతే, ఆ విధంగా కొద్దిగా జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుకైతే వాళ్ళ కుటుంబానికి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమానికి మంచిగా అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన జాతక యోగం ఏమిటంటే ఈ నెలలో 16వ తారీఖు నుంచి నూతన కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టబోతున్నారు. మరి కుటుంబంలో కూడా కొంచెం మనశ్శాంతి లేని వాళ్ళు, కుటుంబంలో కొంచెం ఆరోగ్యం కొంచెం బాగోలేని వాళ్ళు, వీళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 16వ తారీఖు నుంచి కొద్ది మార్పులు రాబోతున్నాయి. మరి వీళ్ళు చేయాల్సింది ఆ శివ అనుగ్రహం అనేది ఎక్కువగా పొందాలి. వాళ్ళకి దగ్గరలో ఉండాల్సిన శివాలయం దగ్గరికి వెళ్ళి 9 సోమవారాలు శివుడికి
ఇలా చేతుకుంటా పాలాభిషేకం కానీ, నీలాభిషేకం కానీ, నెయ్యాభిషేకం కానీ, తేనె అభిషేకం కానీ చేయాలి. ఆ అభిషేకం అనేది వీళ్ళు చేతుకుంటూ చేసినట్టుగైతే, ఆయన శివయ్య వచ్చేసి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి మనం ఆ అభిషేకాన్ని మనం పూర్తి చేసినట్టుగైతే మీకు మంచి సంపద ఇస్తాడు. మంచి విద్య, తెలివి, ఆలోచన, మనశ్శాంతినిస్తాడు. మీకు రావాల్సిన ఉద్యోగాలు కానీ, మీకు చేయాల్సిన పనులు కానీ, చేసే కార్యక్రమాలు కానీ, వ్యవసాయంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ఈ యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాల్లో వాళ్ళకి అభివృద్ధిగా వచ్చేది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రమోషన్స్ కానీ వాళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ నెల 16వ తారీఖు నుంచి కొద్దిగా మీరు జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుగైతే మీ జాతకము టర్నింగ్ పాయింట్ కాకోకుండా, బ్రేక్ పడుకోకుండా అభివృద్ధిగా పోయే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా మూడో కంటికి తెలియకోకుండా చేసుకోండి. మీరు ఒక పని అనుకున్నారనుకోండి, ఆ పని మీ కుటుంబానికి మీకే తెలియాలి. కానీ మూడో కంటికి మన స్నేహితుడేలే, మన బంధువేలే అనుకొని మీరు చెప్పి ఇల్లు కొనటమో, కారు కొనటమో, ఏదైనా వస్తువు కొనటమో ముందే మీరు చెప్పి చేశారనుకోండి, దానివల్ల మీకు ఎన్నో చికాకులు ఎదురవుతాయి. దానివల్ల ఎన్నెన్నో ప్రమాదాలు కూడా కొన్ని ఎదురవుతాయి మీకు. దానివల్ల మీరు చాలా జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన ఆ కర్మదోష నివారణ, చెడు దోష నివారణ, ప్రజాదోష నివారణ శాంతం అవుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన ఈ పూజా బలం మీరు తప్పకుండా చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి, మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా మీకు చాలా వరకు కనపడుతున్నాయి. కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి మీరు మీ కుటుంబంలో తెలుసుకోవాలని అనుకునేట్టుగైతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు పుట్టిన జన్మం, మీరు పుట్టిన ఊరు, గ్రామం, విలేజ్, డిస్ట్రిక్ట్, ఏ ఊరైనా కానీ ఆ స్థలం అది మాకు రాసి పంపించినట్టుగైతే అసలు మీ జాతకంలో ఏది మీకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీ సమస్య ఏమిటి, మరి దీనికి మీరు ఏ పూజా కార్యక్రమం చేస్తే మీరు అభివృద్ధిగా పొందుతారు, మరి ఏది చేయాల్సి వస్తే నీకు అభివృద్ధిగా వచ్చే మార్గం ఎలా వస్తుంది, మరి దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీలో ఉండాల్సిన ఇంకేమన్నా సందేహాలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అడగవచ్చు. శ్రీ మేడారంలో మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున శిలకల గుట్టకెళ్ళి ఆ గుట్టలో మేము తపస్సు చేసి, తపస్సుతో పూజా బలం చేసి, పసుపు కుంకుమ వేసేసి మేము వేరుని తీస్తాం. అది ఈ వేరు వచ్చేసి సభా వేరు అంటారు. నరదిష్టి వేరు, కన్ను దిష్టి, ప్రజాదిష్టి, కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్యము, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా ఈ వేరుని మేము పూజా బలం చేసి ప్రజలందరికీ ఇస్తున్నాము ఫ్రీగా. కాబట్టి మా ఆఫీస్ వచ్చి హైదరాబాదులో దిల్సుఖ్ నగరు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ ఎదురుగా శ్రీ చిప్పాబాబయ్య కాంప్లెక్సు, ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాల పీఠం ఉంది. మీరు వచ్చి ఈ వేరుని మీరు స్వీకరించినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు, నష్టాలు, దరిద్రాలు, శూన్యాలు మొత్తం పోతాయి. అన్ని విధానాలుగా మీకు బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి దూరంలో ఉండవలసిన వాళ్ళు చాలామంది, గురువు గారు మరి మీ దూరంలో ఉన్నాము, మరి మాకు ఎలాగ చెందిత్తండి మాకు అని చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి మీకు దూరం నుంచి మాకు ఫోన్లు అనేది చేసి మీ అడ్రస్ని మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని బట్టి మీకు ఏ వస్తువు అనేది ఇవ్వాలనేది పూజ చేసి ఆ అమ్మవారు వస్తువు వేరనేది మీకు ఈ వేరుతో పాటు అక్షింతలు కూడా మంత్రక్షణ అక్షింతలు, నరఘోష లేకోకుండా అమ్మవారు కుంకుమ, కుబేర కుంకుమ పూజా బలం చేసి మేము ఫ్రీగా ఇస్తున్నాము. తప్పకుండా మీకు
ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఫోన్లు చేసి దూరంలో ఉన్నట్టుకైతే మరి ఆ దూరం నుంచి మాకు ఫోన్ చేసి మాకు అడ్రస్ వాట్సాప్ ద్వారా పంపించినట్టుకైతే మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. ఇది అమ్మవారు వేరులు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఏమిటనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.